నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని మహాసచ్చక సూత్రం గురించి చెప్పుకున్నాం. నిన్న చూల సచ్చక సూత్రం గురించి చెప్పుకున్నాం. ఇది మహాసచ్చక. ఇందులో మహా అంటే పెద్ద అని అర్థం. అంటే సచ్చకుడికి బోధించిన సూత్రాల్లో ఇది పెద్ద సూత్రం అని అర్థం. ఇందులో భగవానుడు సచ్చకునికి కాయ నిగ్రహాన్ని గురించి అలాగే మనో నిగ్రహాన్ని గురించి బోధించడం జరిగింది. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. ఏదైనా సూత్రం కానీ మనకి ఇలా మొదలవుతుంది, నేను ఇలా విన్నాను అని. ఎందుకంటే భగవానుడు ఎటువంటి గ్రంథాలు అప్పుడు రాయించలేదు. భగవానుడి పరినిర్వాణం తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఇవి లిఖితబద్ధం చేయటం జరిగింది. అప్పటి వరకు ఎవరైనా భిక్షువులు ఆయన చెప్తూ ఉండగా వింటూ ఉన్నవి అవి గుర్తుపెట్టుకొని గురు శిష్య పరంపరగా వాటిని కాపాడుకుంటూ వచ్చారు. ఎక్కువగా మనకి ఆనంద బంతే విన్న సూత్రాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ సూత్రం కూడా అలా మొదలవుతుంది. ఒక సమయంలో భగవానుడు వైశాలిలో మహావన కుటాగారశాలలో ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో భగవానుడు పూర్వాన సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని తన పాత్ర చీవరాలను తీసుకొని భిక్ష కోసం వైశాలిలో ప్రవేశించాడు. అంటే ఆయన వెళ్ళాలి అనుకున్నాడు వైశాలికి భిక్షాటన కోసం. అప్పుడు ఈ నిఘంటపుత్రుడు సచ్చకుడు వ్యాయామం కోసం నడుస్తూ, అంటే వాకింగ్, మహావన కుటాగారశాలకు చేరుకున్నాడు. ఆయుష్మంతుడు ఆనందుడు దూరం నుండి వస్తున్న ఈ నిఘంటపుత్రుడు సచ్చకుడిని చూశాడు. నిఘంటపుత్రుడు అంటే జైనిజాన్ని పాటించే వాళ్ళని నిఘంటులు అని చెప్తారు. అతన్ని చూసి భగవానుడితో ఇట్లా అన్నాడు, బంతే, ఈ సచ్చక నిఘంటపుత్రుడు వాదన పటిమ కలవాడు, పండితవాది, అనేకులచే సాధువు అని తలచబడేవాడు. బంతే, అతడు బుద్ధుని గురించి, ధమ్మం గురించి, సంఘం గురించి చెడు కోరేవాడు. భగవానుడు దయచేసి 1 నిమిషం కూర్చుండుగాక. భగవానుడు వేయబడిన ఆసనంపై కూర్చున్నాడు. అప్పుడు నిఘంటపుత్రుడు సచ్చకుడు భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానుని కుశల ప్రశ్నలు అడిగి అవి పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్న ఆ నిఘంటపుత్రుడు సచ్చకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు, శ్రీమాన్ గౌతమ, కొందరు శ్రమణులు బ్రాహ్మణులు శారీరక నిగ్రహాన్ని పెంపొందించుకుంటున్నారు, కానీ చిత్త నిగ్రహాన్ని పెంపొందించుకోవడం లేదు. గౌతమ, వారికి కూడా శారీరక దుఃఖం కలుగుతుంది. అటువంటి వారికి గతంలో శారీరక దుఃఖం కలిగినప్పుడు తొడలు స్తంభించేవి, హృదయం పగిలిపోయేది, నోటి నుండి వేడి రక్తం వచ్చేది, చిత్త చాచల్యాన్ని ఉన్మాదాన్ని పొందేవారు. అప్పుడు వారి చిత్తం శరీరానికి లొంగి ఉండేది, శరీర వశంలో ఉండేది. అందుకు కారణమేమి? చిత్త నిగ్రహాన్ని పెంపొందించుకోకపోవడం అని చెప్తాడు భగవానుడు. అయితే శ్రీమాన్ గౌతమ, కొందరు శ్రమణులు బ్రాహ్మణులు చిత్త నిగ్రహాన్ని పెంపొందించుకుంటున్నారు, కానీ శారీరక నిగ్రహాన్ని పెంపొందించుకోవడం లేదు. గౌతమ, వారికి కూడా ఈ చేతసిక దుఃఖం కలుగుతుంది. అటువంటి వారికి గతంలో చేతసిక దుఃఖం కలిగినప్పుడు తొడలు స్తంభించేవి, హృదయం పగిలిపోయేది, నోటి నుండి వేడి రక్తం వచ్చేది, చిత్త విక్షేపాన్ని ఉన్మాదాన్ని పొందేవారు. అప్పుడు వారి శరీరం చిత్తానికి లొంగి ఉండేది, చిత్త వశంలో ఉండేది. అందుకు కారణమేమి? శారీరక నిగ్రహాన్ని పెంపొందించుకోకపోవడం. శ్రీమాన్ గౌతమ, దాని గురించి నాకు ఇలా అనిపిస్తుంది. శ్రీమాన్ గౌతముల శిష్యులు చిత్త నిగ్రహాన్ని పెంపొందించుకుంటారు, కానీ శారీరక నిగ్రహాన్ని పెంపొందించుకోవడం లేదు అని. సో ఇతని వ్యూస్ ఏవైతే ఉన్నాయో అతను చెప్పుకుంటూ వచ్చాడు.
కొందరు శారీరక నిగ్రహాన్ని పెంపొందించుకుంటారు, కానీ చిత్త నిగ్రహాన్ని పెంపొందించుకోరు. కొంతమంది చిత్త నిగ్రహాన్ని పెంపొందించుకుంటారు, శారీరక నిగ్రహాన్ని పెంపొందించుకోరు. సో, దీని గురించి మీరేమంటారు అని భగవానుడిని అడిగితే భగవానుడు ఇలా చెప్తాడు. అగ్గివేశన అంటే ఈ సత్యకుడిని ఇలా పిలుస్తాడు. నీవు శారీరక నిగ్రహాన్ని గురించి ఏమి విన్నావు అని అడుగుతాడు. శ్రీమాన్ గౌతమ, నందవత్స, ఇంకా కిస సంకిచ్చ, ఇంకా మక్కలి గోశాల వంటి వారు, అంటే అప్పట్లో వేరే సాంప్రదాయానికి చెందిన గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఈ ముగ్గురు పేర్లు అనమాట కొంచెం ఫేమస్ అయిన వారు. అంటే రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము. కొన్ని సాంప్రదాయాలు జైనిజం కానీ, లేకపోతే హిందూ కానీ, లేకపోతే సమ్ డిఫరెంట్ మనం చూస్తూ ఉంటాము. సో అటువంటి గురువుల్లో ఈ నందవత్స, కిస సంకిచ్చ, మక్కల గోశాల వంటి వారు నగ్నంగా ఉండటం, ఆచారాలన్నిటినీ వదిలిపెట్టడం, తిన్న తర్వాత చేతిని నాకడం, రమ్మన్నప్పుడు పోకపోవడం, నిలవమన్నప్పుడు నిలవకపోవడం, ఇచ్చిన దానిని తీసుకోకపోవడం, తన కోసం ఉద్దేశించిన దాన్ని తీసుకోకపోవడం, అంటే భిక్షకై ఆహ్వానాన్ని అంగీకరించకపోవడం, ఇంకా కుండ నుంచి తీసి ఇచ్చిన దాన్ని తీసుకోకపోవడం, అండం నుండి తీసి ఇచ్చిన దాన్ని తీసుకోకపోవడం, రోలు మధ్య నుండి, వంట చెరుకు మధ్య నుండి, దంచుతున్న రోకళ్ళ మధ్య నుండి, భోజనం చేస్తున్న ఇద్దరి మధ్య నుండి, ఇంకా గర్భిణీ నుండి, పిల్లవానికి పాలిచ్చే స్త్రీల నుండి, వేరొక మగవానితో ఉంటున్న స్త్రీ నుండి, ఇంకా దానం అడిగి పెడుతున్న అన్నం నుండి, కుక్క నిలబడిన చోటు నుండి, ఈగలు ముసిరిన చోటు నుండి భిక్షను తీసుకోడు, ఇంకా చేపలను, మాంసాన్ని, నాటు సారాను, ఇంకా బియ్యపు కడుగును పులియపెట్టి చేసిన సారాను త్రాగడు. ఒక ఇంటి నుండి భిక్షను తీసుకుంటాడు లేదా ఒకే ముద్దను తింటాడు. 2 ఇళ్ళ నుండి భిక్షను తీసుకుంటాడు లేదా 2 ముద్దలే తింటాడు. అలాగే 7 ఇళ్ళ నుండి భిక్షను తీసుకుంటాడు, 7 ముద్దలే తింటాడు. దినం తప్పించి దినం తింటాడు, 2 దినాలు తప్పించి తింటాడు, 7 దినాలు తప్పించి తింటాడు. దినానికి ఒక పూటే తింటాడు, 2 దినాలకు ఒక పూట తింటాడు, 7 దినాలకు ఒక పూట తింటాడు. ఈ విధంగా చివరకు అర్ధమాసానికి ఒకసారి భోజనం చేస్తాడు. మరి అగ్గివేశన అంటే ఇవన్నీ వీళ్ళు పాటిస్తూ ఉంటారు అని అతడు సత్యకుడు చెప్తాడు. అప్పుడు భగవానుడు ఎలా అంటాడు, మరి అగ్గివేశన వారు అంత తక్కువతోనే గడుపుతారా? లేదు శ్రీమాన్ గౌతమ, అప్పుడప్పుడు వారు ఉత్తమమైన కాదనీయాలను, ఉత్తమమైన భోజనీయాలను భుజిస్తారు, ఉత్తమమైన లేహ్యాలను చప్పరిస్తారు, ఉత్తమమైన పానీయాలను తాగుతారు. వీటి వలన వారి శరీరం బలపడుతుంది, పెరుగుతుంది, కొవ్వు పడుతుంది. నేను కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాను, కొంతమంది జైన సన్యాసులు వాళ్ళు నగ్నంగా ఉండి చేతిలోని ఆహారాన్ని తీసుకొని అప్పటికప్పుడు పెట్టిందే తింటారు. అది కొంత మాత్రమే తింటారు. ఆ కొంత తినడం ద్వారా వారి శరీరాలు ఎప్పుడు బలంగా పుష్టిగా ఉంటాయా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు అంత తక్కువ ఆహారం తిన్నప్పుడు శరీరం బక్కపలచగా, లేకపోతే ఇంకా చాలా బలహీనంగా ఉండాలి, అంటే అంత తక్కువ ఆహారం తిన్నప్పుడు. కానీ వాళ్ళ శరీరాలు మాత్రం బలంగా పుష్టిగా ఉంటాయి. అంటే తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు తక్కువగా ఉంటుంది కదా. సో అది ఎలా జరుగుతుంది అని నాకు అర్థం కాలేదు. ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఏంటంటే, వాళ్ళు సపరేట్గా మళ్ళీ భోజనాలను భుజిస్తారు అని. మరి అగ్గివేసిన వారు ముందు కోల్పోయిన దాన్ని మళ్ళీ పొందుతారు. ఈ విధంగా వారి శరీరాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. మరి అగ్గివేసిన చిత్త నిగ్రహం గురించి నీవేమి విన్నావు? చిత్త నిగ్రహాన్ని గురించి భగవానుడు అడిగిన ప్రశ్నకు నిఘంటపుత్రుడు సత్యకుడు సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు భగవానుడు నిఘంటపుత్రుడు సత్యకునితో ఇట్లా అన్నాడు, అగ్గివేశన నీవు ఇంతకుముందు శరీర నిగ్రహాన్ని గురించి మాట్లాడింది ఆర్య వినయంలో, ధమ్మంలోని శరీర నిగ్రహం గురించి కాదు. నీకు ఈ శరీర నిగ్రహమే తెలియనప్పుడు చిత్త నిగ్రహం ఎలా తెలుస్తుంది? అయినా అగ్గివేశన శరీరాన్ని నిగ్రహించకపోవడం గురించి
చిత్తాన్ని నిగ్రహించకపోవడం గురించి, శరీరాన్ని నిగ్రహించడం గురించి, చిత్తాన్ని నిగ్రహం గురించి నేను చెప్తాను. మనసుని చక్కబరుచుకొని విను అని సత్యకుడితో భగవానుడు అంటాడు. అలాగే బంతే అని ఆ నిఘంటపుత్రుడు సత్యకుడు భగవానుడికి బదులు పలికాడు. భగవానుడు ఇలా అన్నాడు, అగ్గివేసిన ఒకడు శరీరాన్ని నిగ్రహించని వాడు ఎలా అవుతాడు? చిత్తాన్ని నిగ్రహించని వాడు ఎలా అవుతాడు? అగ్గివేసిన ఇక్కడ ధమ్మాన్ని తెలియని సామాన్యునికి సుఖవేదన కలుగుతుంది. అప్పుడు ఆ సుఖవేదన స్పర్శతో సుఖంలో ఆసక్తుడు అయి, అంటే రాగంతో నిండి మనసు సుఖంలో ఆసక్తిని పొందుతాడు. అతని ఆ సుఖవేదన ఆగిపోతుంది. వేదన అంటే ఫీలింగ్ అనే అర్థం. ఈ సుఖవేదన ఆగిపోగా దుఃఖవేదన కలుగుతుంది. అతడు దుఃఖవేదనను పొంది శోకిస్తాడు, కృషిస్తాడు, గుండెలు బాదుకుంటూ మొత్తుకుంటాడు, సమ్మోహనాన్ని పొందుతాడు. అగ్గివేసిన శరీరాన్ని నిగ్రహించకపోవడం వలన అతనికి పుట్టిన సుఖవేదన చిత్తాన్ని ముట్టడించి స్థిరపడుతుంది. చిత్తాన్ని నిగ్రహించకపోవడం వలన అతనికి పుట్టిన దుఃఖవేదన చిత్తాన్ని ముట్టడించి స్థిరపడుతుంది. పై రెండు విధాల నిగ్రహించని వానికి కలిగిన సుఖవేదన అతడు శరీరాన్ని నిగ్రహించకపోవడం వలన చిత్తాన్ని ముట్టడించి స్థిరపడుతుంది. కలిగిన దుఃఖవేదన అతడు చిత్తాన్ని నిగ్రహించకపోవడం వలన చిత్తాన్ని ముట్టడించి స్థిరపడుతుంది. అగ్గివేసిన శరీరాన్ని నిగ్రహించని వాడు, చిత్తాన్ని నిగ్రహించని వాడు ఈ విధంగా ఉంటాడు. అగ్గివేసిన శరీరాన్ని నిగ్రహించిన వాడు, చిత్తాన్ని నిగ్రహించిన వాడు ఎలా ఉంటాడు అంటే రెండు రకాలుగా భగవానుడు చెప్తున్నాడు. నిగ్రహించని వాడు ఎలా ఉంటాడు, నిగ్రహించిన వాడు ఎలా ఉంటాడు. నిగ్రహించిన వాడు సుఖం వచ్చిందంటే సుఖంలో మునిగిపోతాడు, రాగాన్ని పెంచుకుంటాడు. దుఃఖవేదన కలిగిందంటే దుఃఖపడతాడు. అలాగే శరీరాన్ని నిగ్రహించిన వాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు భగవానుడు. అగ్గివేసిన ధమ్మాన్ని తెలిసిన అరియ శ్రావకునికి, అంటే బుద్ధుని శిష్యునికి సుఖవేదన కలుగుతుంది. అతడు ఆ సుఖవేదన స్పర్శతో సుఖంలో రాగాన్ని పొందడు, సుఖంలో ఆసక్తిని పొందడు. అతని ఆ సుఖవేదన ఆగిపోతుంది. అలాగే సుఖవేదన ఆగిపోగా దుఃఖవేదన కలుగుతుంది. ఆ దుఃఖవేదనను పొంది శోకించడు, కృషించడు, గుండెలు బాదుకుంటూ మొత్తుకోడు, సమ్మోహనాన్ని పొందడు. అగ్గివేసిన శరీరాన్ని నిగ్రహించడం వలన అతనికి పుట్టిన సుఖవేదన చిత్తాన్ని ముట్టడించి స్థిరపడదు. చిత్తాన్ని నిగ్రహించడం వలన అతనికి పుట్టిన దుఃఖవేదన చిత్తాన్ని ముట్టడించి స్థిరపడదు. పై రెండు విధాల నిగ్రహించిన వానికి కలిగిన సుఖవేదన, ఇంకా అతడు శరీరాన్ని నిగ్రహించడం వలన చిత్తాన్ని ముట్టడించి స్థిరపడదు. వానికి కలిగిన దుఃఖవేదన అతడు చిత్తాన్ని నిగ్రహించడం వలన చిత్తాన్ని ముట్టడించి స్థిరపడదు. అగ్గివేసిన నిగ్రహించినవాడు, అలాగే చిత్తాన్ని నిగ్రహించినవాడు ఈ విధంగా ఉంటాడు అని చెప్తే ఈ సత్యకుడు ఇలా అంటాడు, నాకు గౌతముల వారి అందు నమ్మకం ఉంది. గౌతముల వారు ఈ శరీర నిగ్రహాన్ని, చిత్త నిగ్రహాన్ని పెంపొందించారు. అగ్గివేసిన నీ మాటలు అగౌరవంగా ఉన్నాయి. అయినా నేను వాటికి సమాధానం చెప్తాను. అగ్గివేసిన నేను వెంట్రుకలు గడ్డం తీయించుకొని ఇంటిని వదిలి అనగారికనిగా ప్రవచించిన తర్వాత నాలో కలిగిన సుఖవేదన చిత్తాన్ని ముట్టడించి స్థిరపడడానికి, నాలో కలిగిన దుఃఖవేదన చిత్తాన్ని ముట్టడించి స్థిరపడడానికి అవకాశం లేదు. గౌతముల వారిలో కలిగిన సుఖవేదన ఏమాత్రం కూడా చిత్తాన్ని ముట్టడించి స్థిరపడదా? గౌతముల వారిలో కలిగిన దుఃఖవేదన ఏమాత్రం కూడా చిత్తాన్ని ముట్టడించి స్థిరపడదా అని సత్యకుడు అంటాడు. ఎందుకు ముట్టడించలేదు? అగ్గివేసిన నేను సంబోధిని పొందకముందు 80 సంబుద్ధునిగా బోధిసత్వునిగా ఉన్నప్పుడు ఇలా అనిపించింది. గృహవాసం ఇరుకైన ధూళి మార్గం,
ప్రవజ్జ అన్నది బట్టబయలు. ఇంటిలో ఉంటూ పూర్తిగా పరిపూర్ణమైన, పూర్తిగా పరిశుద్ధమైన శంఖం వంటి బ్రహ్మచర్యాన్ని పాటించడం సులభం కాదు. నేను తప్పక వెంట్రుకలు గడ్డం తీయించుకొని, కాషాయ వస్త్రాలు కప్పుకొని ఇంటిని వదిలి అనగారికనుగా ప్రవచించాలి. అగ్గివేసిన తర్వాత కొంతకాలానికి యువకునిగా ఉన్నప్పుడే నిగనిగలాడే నల్లని వెంట్రుకల నిండు యవ్వనంలో ప్రథమ వయస్సులోనే ఇష్టం లేని తల్లిదండ్రులు కన్నీటి ముఖాలతో ఏడుస్తూ ఉండగా వెంట్రుకలను గడ్డాన్ని తీయించుకొని ఇంటిని వదిలి అనగారికనుగా ప్రవచించాను. ఆ విధంగా ప్రవచించి ఏది కుశలం అని వెతుకుతూ సాటిలేని శాంతి పదాన్ని అన్వేషిస్తూ ఆలార కలాముని వద్దకు చేరుకున్నాను. చేరుకొని ఆలార కలామునితో ఇట్లా అన్నాను, ఆయుష్మాన్ కాలామా, ఈ ధమ్మ వినయంలో నేను బ్రహ్మచర్యంలో గడపాలనుకుంటున్నాను. అలా అనగా అగ్గివేసిన ఆలార కాలామునుడు నాతో ఇట్లా అన్నాడు, మంచిది ఆయుష్మాన్, ఈ ధమ్మం ఎటువంటిదంటే ఇందులో విఘ్నుడైన వాడు తమ ఆచార్యుని సిద్ధాంతం ద్వారా స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొంది విహరిస్తాడు. అగ్గివేసిన నేను స్వల్ప కాలంలోనే ఆ ధమ్మాన్ని నేర్చుకున్నాను. అతని బోధను పెదవులతో ఉచ్చరించడం, కంఠస్థం చేయడం వరకు నేను దాన్ని జ్ఞానంతో, నమ్మకంతో తెలుసుకున్నాను, చూశాను అని చెప్పగలిగాను. ఇతరులు కూడా అలా చేయగలిగారు భిక్షువులారా. అప్పుడు అంటే ఈ సత్యకుడికి చెప్తున్నాడు. అప్పుడు నాకు ఇలా అనిపించింది, ఈ ఆలార కలాముడు ఇంకా ఉద్దక రామపుత్రుడు ఈ ధర్మాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే, నేను ప్రత్యక్ష జ్ఞానంతో ఈ ధర్మాన్ని సాక్షాత్కరించుకొని దానిలో నిలకడ కలిగి ఉన్నాను అని ప్రకటించలేదు. అప్పుడు ఆ ఉద్దక రామపుత్రుడు ఆ ధర్మాన్ని తెలుసుకున్నాడు అని చూశాడు. అంటే ఇద్దరు గురువుల దగ్గరికి వెళ్తాడు ఆయన బోధిసత్వుడిగా ఉన్నప్పుడు. ఉద్దక రామపుత్రుడు ఇంకా ఆలార కలాముని వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కొంత ధ్యాన సమాధులు నేర్చుకుంటాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఇంకా పూర్తి జ్ఞానాన్ని పొందలేదని తెలుసుకుంటాడు. సో ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, ఆ దుఃఖం నుంచి బయటపడాల్సింది ఉంది అని తెలుసుకొని వాళ్ళిద్దరిలో ఉన్న ఏదైతే ధ్యాన సమాధుల స్థితి నా లోపల ఉంది అని నేను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకున్నాను అని చెప్తున్నాడు. ఇంకా అప్పుడు నేను ఆలార కలాముని వద్దకు చేరుకొని ఆలార కలామునితో ఇట్లా అన్నాను, ఆయుష్మాన్ కాలామా, మీరు ఈ స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో ఆ ధమ్మాన్ని సాక్షాత్కరించుకొని అందులో నిలిచి ఉన్నవని నాకు తెలియజేశారా అని అడిగాను. అవును ఆయుష్మాన్, నేను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో ఆ ధమ్మాన్ని సాక్షాత్కరించుకొని అందులో నిలిచి ఉన్నాను అని తెలిపాను. ఆయుష్మాన్, నేను కూడా స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో ఆ ధమ్మాన్ని సాక్షాత్కరించుకొని అందులో నిలిచి ఉన్నాను. ఆయుష్మాన్, నేను ఆయుష్మంతుని వంటి సబ్రహ్మచారిని చూడటం లాభం సులాభం. నేను స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియజేసిన ధమ్మాన్ని నీవు కూడా స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియజేశావు. నీవు స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియజేసిన ధమ్మాన్ని నేను కూడా స్వయంగా ప్రయత్నించి పొంది తెలియజేశాను. నాకు తెలిసిన ధమ్మం నీకు తెలుసు, నీకు తెలిసిన ధమ్మం నాకు తెలుసు. ఇక నేనెంతో నీవు అంతే, నీవు ఎంతో నేను అంతే. అందువలన ఆయుష్మాన్, ఇరువురం కలిసి ఈ శిష్యగణాన్ని నడిపిద్దాము. ఈ విధంగా అగ్గివేసిన ఆచార్యుడైన ఆలార కలాముడు శిష్యుడైన నన్ను తన సమాన స్థానంలో ఉంచి గొప్పగా గౌరవించాడు. ఇంకా నాకు ఇలా అనిపించింది, ఈ ధమ్మం నిర్వేదానికి, విరాగానికి, నిరోధానికి, ఉపశాంతికి, ప్రత్యక్ష జ్ఞానానికి, సంబోధికి, నిబ్బానానికి కొనిపోదు. ఇది కేవలం ధ్యాన సమాధుల వరకే ఉపకరిస్తుంది. అందువలన అగ్గివేసిన నేను ఈ ధర్మంతోనే సంతృప్తి పడకుండా దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. అప్పుడు అగ్గివేసిన నేను కుశలాన్ని, సాటిలేని శాంతి పదాన్ని అన్వేషిస్తూ ఉద్దక రామపుత్రుని వద్దకు చేరుకొని ఉద్దక రామపుత్రునితో ఇట్లా అన్నాను, ఆయుష్మాన్,
ఈ ధమ్మ వినయంలో నేను బ్రహ్మచర్యంలో గడపాలి అనుకుంటున్నాను. అలా అనగా అగ్గివేసిన ఉద్దక రామపుత్రుడు నాతో ఇట్లా అన్నాడు, మంచిది ఆయుష్మాన్, ఈ ధమ్మం ఎటువంటిదంటే ఇందులో విఘ్నుడైన వాడు తమ ఆచార్యుని సిద్ధాంతం ద్వారా స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొంది విహరిస్తాడు. అగ్గివేసిన నేను స్వల్పకాలంలోనే ఆ ధమ్మాన్ని నేర్చుకున్నాను. అతని బోధను పెదవులతో ఉచ్చరించడం, కంఠస్థం చేయడం వరకు నేను దాని జ్ఞానంతో నమ్మకంతో తెలుసుకున్నాను, చూశాను అని చెప్పగలిగాను. ఇతరులు కూడా అలా చేయగలిగారు. భిక్షువులు అంటే అప్పుడు నాకు ఇలా అనిపించింది, రామపుత్రుడు కేవలం శ్రద్ధతో మాత్రమే నేను అంటే ప్రత్యక్ష జ్ఞానంతో ఈ ధర్మాన్ని సాక్షాత్కరించుకొని నిలకడలో కలిగి ఉన్నాను దానిలో అని ప్రకటించలేదు. రామపుత్రుడు ఈ ధర్మాన్ని తెలుసుకున్నాడు, చూశాడు. అప్పుడు అగ్గివేసిన నేను ఈ ఉద్దక రామపుత్రుని వద్దకు చేరుకొని ఉద్దక రామపుత్రునితో ఇట్లా అన్నాను, ఆయుష్మాన్ రామపుత్ర, నేను ఈ ధమ్మంలో స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొంది ఎంతవరకు సాధించగలిగానని చెప్పగలవు? అలా అనగా అగ్గివేసిన ఉద్దక రామపుత్రుడు నైవ సంజ్ఞ నా సంజ్ఞ ఆయతనాన్ని తెలియచేశాడు. అగ్గివేసిన అప్పుడు నాకు ఇలా అనిపించింది, రామునిలోనే కాదు నాలోనూ శ్రద్ధ ఉంది, రామునిలోనే కాదు నాలోనూ శక్తి ఉంది, ఈ ఉద్దక రామపుత్రునిలోనే కాదు నాలోనూ ఎరుక ఉంది, ఇతనిలోనే కాదు నాలోనూ సమాధి ఉంది, ఇంకా రామునిలోనే కాదు నాలోనూ ప్రజ్ఞ ఉంది. నేను తప్పక రాముడు తాను ప్రత్యక్ష జ్ఞానం ద్వారా సాక్షాత్కరించుకొని పొందాను అని చెప్పిన ధమ్మాన్ని సాక్షాత్కరించుకోవాలి అని అగ్గివేసిన. అప్పుడు నేను అచిరకాలంలోనే స్వయంగా ప్రత్యక్ష జ్ఞానం ద్వారా ఈ ధమ్మాన్ని పొందాను. అప్పుడు అగ్గివేసిన నేను ఉద్దక రామపుత్రుని వద్దకు అంటే ఈ ఆలార కాలముని వద్దకు చేరుకున్నాను. ఈ ఉద్దక రామపుత్రుని వద్దకు చేరుకొని ఉద్దక రామపుత్రునితో ఇట్లా అన్నాను, ఆయుష్మాన్ రామ, మీరు స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో ఆ ధమ్మాన్ని సాక్షాత్కరించుకొని అందులో నిలిచి ఉన్నామని తెలియచేశారా? అవును ఆయుష్మాన్, నేను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో ఈ ధమ్మాన్ని సాక్షాత్కరించుకొని అందులో నిలిచి ఉన్నానని తెలిపాను. ఆయుష్మాన్, నేను కూడా స్వయంగా ఈ ప్రత్యక్ష జ్ఞానంతో ఆ ధమ్మాన్ని సాక్షాత్కరించుకొని అందులో నిలిచి ఉన్నాను. ఆయుష్మాన్, నేను ఈ ఆయుష్మంతుని వంటి సబ్రహ్మచారిని చూడటం సులాభం. నేను స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియచేసిన ధమ్మాన్ని నీవు కూడా స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియచేశావు. నీవు స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియచేసిన ధమ్మాన్ని నేను కూడా స్వయంగా ప్రయత్నించి పొంది తెలియచేశాను. నాకు తెలిసిన ధమ్మం నీకు తెలుసు, నీకు తెలిసిన ధమ్మం నాకు తెలుసు. ఇక నేను ఎంతో నీవు అంతే, నీవెంతో నేను అంతే. అందువలన ఆయుష్మాన్, ఇరువురం కలిసి ఈ గణాన్ని నడిపిద్దాము. ఈ విధంగా అగ్గివేసిన ఆచార్యుడైన ఉద్దక రామపుత్రుడు శిష్యుడైన నన్ను తన సమాన స్థానంలో ఉంచి గొప్పగా గౌరవించాడు. ఇంకా నాకు ఇలా అనిపించింది, ఈ ధమ్మం నిర్వేదానికి, విరాగానికి, నిరోధానికి, ఉపశాంతికి, ప్రత్యక్ష జ్ఞానానికి, సంబోధికి, నిబ్బానానికి కొనిపోదు. ఇది కేవలం నైవ సంజ్ఞ నా సంజ్ఞ ఆయతనాన్ని వరకే ఉపకరిస్తుంది. అందువలన అగ్గివేసిన నేను ఈ ధర్మంతోనే తృప్తి పడకుండా దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. అప్పుడు అగ్గివేసిన నేను కుశలాన్ని వెతుకుతూ, సాటి లేని శ్రేష్టమైన శాంతి పదాన్ని వెతుకుతూ, మగధలో క్రమచారిక చేస్తూ, ఉరివేలలో సేనాని అనే నిగమం ఉన్న చోటికి చేరుకున్నాను. అక్కడ నేను రమణీయమైన భూభాగాన్ని, సంతోషాన్ని కలిగించే వనఖండాన్ని, తెల్లని జలాలతో దిగటానికి అనువైన రేవులతో ఉన్న నదిని చూశాను. అగ్గివేసిన అప్పుడు నాకు ఇలా అనిపించింది, ఆహా, రమణీయమైన భూభాగం, సంతోషాన్ని కలిగించే వనఖండం, తెల్లని జలాలతో దిగటానికి అనువైన రేవులతో నది, ఇంకా సమీపంలో గోచర గ్రామం అంటే భిక్ష కోసం తిరగడానికి దగ్గరగా ఉన్న గ్రామం, ఇంకా ప్రయత్నశీలురైన కులపుత్రుల ప్రయత్నానికి ఇది అనుకూలమైనది. అందువలన అగ్గివేసిన ఇది ప్రయత్నానికి బాగుంటుంది అని నేను అక్కడే కూర్చున్నాను. అప్పుడు అగ్గివేసిన నాకు అంతకుముందు
విని ఉండని 3 ఉపమానాలు అప్పటికప్పుడు స్మరించాయి. ఏంటవి? అగ్గివేసిన ఒక పచ్చి కట్టె నీటిలో ఉంది. ఉత్తరాణిని తీసుకొని ఒకడు అక్కడికి వచ్చి దానితో అగ్గిని తేజస్సును వెలువరిస్తాను అంటాడు. అగ్గివేసిన నీవేమనుకుంటున్నావు? ఆ పురుషుడు నీటిలో మునిగి ఉన్న ఆ పచ్చి కట్టెను తీసుకొని ఉత్తరాణిలో మదిస్తూ అగ్నిని తేజస్సును పుట్టించగలడా? లేదు గౌతమ అని సమాధానం చెప్తాడు. అంటే ఒకడు అగ్నిని పుట్టించడానికి ఒక చిన్న కర్రతోటి ఇంకొక కర్రని రాపిడి చేస్తూ అగ్నిని పుట్టిస్తారు. సో అదే పచ్చి కట్టెతోటి పుట్టించగలుగుతాడా అంటే లేదు అని చెప్తాడు. ఎందుకు శ్రీమాన్ గౌతమ? అది ఆ కట్టె పచ్చిది కాబట్టి, పైగా నీటిలో ఉన్నది. దానిని మదించడం వలన అతనికి అలసట, శ్రమ మాత్రమే మిగులుతుంది. అదేవిధంగా అగ్గివేసిన శరీరంతోనూ ఇంకా చిత్తంతోనూ కామాల నుండి దూరంగా ఉన్న, కామాలలో కోరికను, కామ స్నేహాన్ని, కామ మోహాన్ని, కామ పిపాసను, కామ జ్వరాన్ని వదలని శ్రమణులు బ్రాహ్మణులు తమ అంతరంగంలో వాటిని పూర్తిగా వదలలేదు, పూర్తిగా ప్రశాంతులు కాలేదు. అటువంటి శ్రమణ బ్రాహ్మణులకు వారికి ప్రయత్నానికి సంబంధించిన శ్రమ వలన కలిగిన దుఃఖం తీవ్రమైన, కటువైన, ఇంకా కఠినమైన వేదన మాత్రమే మిగులుతుంది. వారు జ్ఞాన దర్శనానికి, సాటిలేని సంబోధికి అనర్హులు. ఆ శ్రమణ బ్రాహ్మణులు శ్రమకు సంబంధించిన తీవ్రమైన, కఠినమైన, ఇంకా కటువైన వేదన పొందకుండా వారు సాటిలేని జ్ఞాన దర్శనానికి, సంబోధికి అనర్హులు. అగ్గివేసిన ఇది అంతకుముందు విని ఉండక అప్పటికప్పుడు స్ఫురించిన మొదటి ఉపమానం. అంటే ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ ఇంద్రియ సుఖాలను, కామాలను వదలకుండా ఎంత ప్రయత్నించినా కానీ ఆ జ్ఞానాన్ని పొందలేరు అని చెప్తున్నాడు. ఎందుకంటే తడి కట్టెతోటి అగ్నిని పుట్టించడం సాధ్యం కాదు. సో ఆ తర్వాత అగ్గివేసిన అంతకుముందు వినకుండా అప్పటికప్పుడు నాకు స్ఫురించిన రెండవ ఉపమానం ఇది. ఏంటంటే ఒక పచ్చి కట్ట నీటిలో కాక పొడి నేలపై ఉంది. ఉత్తరాణిని తీసుకొని ఒకడు అక్కడికి వచ్చి దానితో అగ్నిని తేజస్సును వెలువరిస్తాను అంటాడు. అగ్గివేసిన నీవేమంటావు? ఆ పురుషుడు నీటిలో కాక పొడి నేలపై ఉన్న ఆ పచ్చి కట్టెను తీసుకొని ఉత్తరాణితో మందిస్తూ అగ్నిని తేజస్సును పుట్టించగలడా అంటే లేదు గౌతమ అని చెప్తాడు. ఎందుకు శ్రీమాన్ గౌతమ? నీటిలో కాక పొడి నేలపై ఉన్న ఆ కట్టె పచ్చిగానే ఉంది. దానిని మదించడం వలన అతనికి అలసట, శ్రమ మాత్రమే కలుగుతుంది. సో అదేవిధంగా అగ్గివేసిన శరీరంతో, చిత్తంతో కామాల నుండి దూరంగా ఉన్న, కామాలలో కోరికను, కామ స్నేహాన్ని, కామ మోహాన్ని, కామ పిపాసను, కామ జ్వరాన్ని వదలని శ్రమణులు బ్రాహ్మణులు తమ అంతరంగంలో వాటిని పూర్తిగా వదలలేదు, పూర్తిగా ప్రశాంతులు కాలేదు. అటువంటి శ్రమణ బ్రాహ్మణులు వారికి ప్రయత్నానికి సంబంధించిన శ్రమ వలన కలిగిన దుఃఖం తీవ్రమైన, కఠినమైన, కటువైన వేదన మాత్రమే మిగులుతుంది వారికి. వారు జ్ఞాన దర్శనానికి ఇంకా సాటి లేని సంబోధికి అనర్హులు. ఆ శ్రమణ బ్రాహ్మణులకు ప్రయత్న శ్రమకు సంబంధించిన తీవ్రమైన, కఠినమైన, కటువైన వేదన పొందకుండా వారు సాటి లేని జ్ఞాన దర్శనానికి, సంబోధికి అనర్హులు. అగ్గివేసిన ఇది అంతకుముందు విని ఉండక అప్పటికప్పుడు స్ఫురించిన రెండవ ఉపమానం. ఆ తర్వాత అగ్గివేసిన అంతకుముందు వినకుండా అప్పటికప్పుడు నాకు స్ఫురించిన మూడవ ఉపమానం. ఏంటది? ఒక ఎండిన కట్టె నీటిలో కాక పొడి నేల మీద ఉంది. ఉత్తరాణిని తీసుకొని ఒకడు అక్కడికి వచ్చి దానితో అగ్గిని లేకుంటే తేజస్సును వెలువరిస్తాను అంటాడు. అగ్గివేసిన నీవేమంటావు? ఆ పురుషుడు నీటిలో కాక పొడి నేలపై ఉన్న ఆ ఎండు కట్టెను తీసుకొని ఉత్తరాణిలో మదిస్తూ అగ్నిని తేజస్సును పుట్టించగలడా అంటే పుట్టించగలడు శ్రీమాన్ గౌతమ. ఎందుకంటే శ్రీమాన్ గౌతమ ఆ కట్టె ఎండింది, నీటిలో కాక పొడి నేలపై ఉంది. అదేవిధంగా అగ్గివేసిన శరీరంతోనూ చిత్తంతోనూ కామాల నుండి దూరంగా ఉన్న, కామాలలో కోరికను, కామ స్నేహాన్ని, కామ మోహాన్ని, కామ పిపాసను, కామ జ్వరాన్ని వదిలిన శ్రమణులు బ్రాహ్మణులు తమ అంతరంగంలో వాటిని పూర్తిగా వదులుతారు,
పూర్తిగా ప్రశాంతులు అవుతారో ఆ శ్రమణ బ్రాహ్మణులు ప్రయత్న శ్రమకు సంబంధించిన తీవ్రమైన కటువైన వేదన పొందినప్పటికీ వారు సాటి లేని జ్ఞాన దర్శనానికి సంబోధికి అర్హులు. అగ్గివేసిన ఇది అంతకుముందు విని ఉండక అప్పటికప్పుడు నాకు స్ఫురించిన మూడవ ఉపమానం. అగ్గివేసిన అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను తప్పక పండ్లను కొరికిపట్టి నాలుకను అంగిలికి తాకించి చిత్తంతో చిత్తాన్ని నిగ్రహించాలి, పీడించాలి, తప్పింపు చేయాలి. అప్పుడు అగ్గివేసిన నేను పండ్లను కొరికిపట్టి నాలుకను అంగిలికి తాకించి చిత్తంతో చిత్తాన్ని నిగ్రహించాను, పీడించాను, తప్పింపు చేశాను అంటే కఠినమైన సాధనలో ప్రయత్నించాడనమాట. అగ్గివేసిన ఇలా పండ్లను కొరికిపట్టి నాలుకను అంగిలికి తాకించి చిత్తంతో చిత్తాన్ని నిగ్రహించగా, పీడించగా, తప్పింపు చేయగా నా చంకల నుండి చెమటలు కారాయి. అగ్గివేసిన బలవంతుడు బలహీనుణ్ణి తలను కానీ ఇంకా భుజాన్ని కానీ పట్టుకొని నిగ్రహించినట్లుగా, పీడించినట్లుగా, తప్పింపు చేసినట్లుగా పండ్లను కొరికిపట్టి నాలుకను అంగిలికి తాకించి చిత్తంతో చిత్తాన్ని నిగ్రహించగా చంకల నుండి చెమటలు కారాయి. అయినా అగ్గివేసిన నా పట్టుదల చెడలేదు, ఎరుక చెడలేదు. దుఃఖాన్ని కలిగించే ఆ ప్రయత్నం వలన నా శరీరం మాత్రం ఒత్తిడికి, అశాంతికి గురైంది. అటువంటి దుఃఖ వేదన కూడా నా చిత్తాన్ని ఆక్రమించి స్థిరపడలేదు. అప్పుడు అగ్గివేసిన నాకు ఇలా అనిపించింది, ఈ సూత్రం కొంచెం పెద్దగా ఉంది, మిగిలింది రేపు చెప్పుకుందాం.